డియర్ ఫ్రెండ్స్, గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ ప్రతిరోజు కూడా మీకోసం ఒక కళాఖండాన్ని అంటే ఒక సినిమా కథని మీకోసం మరి ఎంతో అమూల్యమైన ప్రఖ్యాతి చెందినటువంటి సినిమాల్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మరొక ఆణిముత్యమైనటువంటి సినిమాని మీకు పరిచయం చేయబోతున్నాం. ప్రతి సినిమాకు స్వంతమైన శ్వాస ఉంటుంది. ప్రతి ఫ్రేమ్లోని శబ్దం ఒక గాథగా ఏదో మనసుకు పలుకుతుంది. మీరు ఒక అందమైన కథారంగంలో ఏర్పడే గాథను మరి విస్తృతంగా ప్రయాణించాలని మీకు అనిపించినట్లయితే ఇప్పుడు మీరు సిద్ధమయ్యేది మూలాంశాల ఆనందాన్ని పంచే ఒక అపురూప వ్యాసంలోకి. సినిమా మాత్రమే కాదు, అది మన భావనలకు, మన సంస్కృతికి అర్థమయ్యే ఒక ప్రశాంత కథాలోకం. మనము ఆ లోకంలోకి అడుగు పెట్టేందుకు మీరందరూ కూడా సిద్ధమే కదా. అయితే కళ, ప్రేమ, మరి సూర్యరశ్మి వీక్షణాలతో నిండిన ఒక సాహితీ యాత్రకు మీ అందరికీ స్వాగతాన్ని పలుకుతూ ఈరోజు మల్లీశ్వరి అంటే 1951 సంవత్సరంలో వచ్చినటువంటి ఒక సాంస్కృతిక రత్నం ఈ సినిమాగా మనం అభివర్ణించవచ్చు. శ్రీ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారు అంటే బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం తెలుగు చలనచిత్రాల్లో ఒక శాశ్వత కళామానికతను అందుకున్నది. ఈ సినిమా మరి రాజ్యసభలో సంగీతం, ప్రేమ, సామాజిక నియమాల మధ్య పరవశించుకునే ఇద్దరు ప్రియుల కథను ప్రతిబింబిస్తుంది. ఈ సినిమాకు వచ్చినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు, అంతర్జాతీయ ప్రదర్శనలు. మల్లీశ్వరి 1953లో బీజింగ్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది. తెలుగు సినిమా ప్రాతినిధ్యం వహించిన తొలితరం చిత్రాలలో ఇది ఒకటి. సాహిత్య ప్రాచుర్యం. ఈ సినిమా కథ మొదట విజయ్ చిత్ర పత్రికలో సీరియల్గా ప్రచురితమైంది. ఇది అప్పట్లో చాలా అరుదైన విషయంగా పరిగణించబడింది. మరి సాహిత్య ప్రాచుర్యం. ఈ సినిమా కథ మొదట విజయ్ చిత్ర పత్రికలో మరి జాతీయ స్థాయి గుర్తింపు. 2013లో భారతదేశపు శతాబ్ది సినిమాలు అంటే జాబితాలో ఈ చిత్రం స్థానం సంపాదించింది. ఇది భారతీయ సినిమా చరిత్రలో విశేష గౌరవం పొందినటువంటి మొట్టమొదటి ఆ సినిమాగా మనం అభివర్ణించవచ్చు. విమర్శకుల ప్రశంస. ది హిందూ పత్రికలో 2007లో ప్రసిద్ధ సినీ విమర్శకుడు శ్రీ ఎంఎల్ నరసింహం గారు ఈ చిత్రాన్ని అత్యంత ప్రభావవంతమైన తెలుగు చిత్రంగా పేర్కొనటం విశేషం. 70 ఏళ్ల ఘనత. 2021లో మల్లీశ్వరి తన విడుదలైనటువంటి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీనిపై ప్రత్యేక నివేదికలు, ప్రసంగాలు, సినీ ప్రముఖుల అభినందనలు వెలువడ్డాయి. మరి అపరిచిత అరుదైన వాస్తవాలు. పద్యగేయ రచనలో మొదటి ప్రయత్నం. చిత్రానికి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు పద్యగేయాలను రచించడం ద్వారా చాలా ప్రత్యేకంగా ఈ సినిమాకి మరి వారు ఈ ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన శైలిలోని గాంభీర్యం చిత్రాన్ని ఒక సాహిత్య కావ్యంగా తీర్చిదిద్దింది. దర్శకుడు శ్రీ బిఎన్ రెడ్డి గారి చైతన్యం. ఈ సినిమా కథకు ప్రేరణ శ్రీ బిఎన్ రెడ్డి గారి బాల్యానుభవాలు నుంచే వచ్చింది. రాజవంశీయుల జీవనశైలి, కళల పట్ల అభిమానాన్ని ఆయన చిత్రంలో ప్రతిబింబించారు. భానుమతిని తొలిసారిగా తీసుకునే ప్రయత్నం ఈ సినిమాలో చేయడం జరిగింది. మొదట కథానాయికి పాత్ర కోసం ఇతర పేర్లను పరిశీలించగా చివరికి శ్రీమతి పి భానుమతి గారి పాత్రను మరి ఆమె అర్హతను శ్రీ బిఎన్ రెడ్డి గారిని నిశ్చయించడం జరిగింది. సాంకేతిక నైపుణ్యం. ఆర్ట్ డైరెక్టర్ శ్రీ ఏకే శేఖర్ గారు హంపి శిల్పకళను పునః సృష్టించిన కళాకారుడు. కెమెరామ్యాన్ శ్రీ బిఎన్ రెడ్డి గారి సోదరుడు శ్రీ కొండారెడ్డి గారు. సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు గారు జ్ఞాపక శక్తిని తాకే సంగీతాన్ని అందించారు. సురభి కమలాబాయి గారి ప్రత్యేకత. తెలుగు సినిమా చరిత్రలో మొదట మహిళా నటి అయిన సురభి కమలాబాయి ఈ చిత్రంలో సహాయ పాత్రలో కనిపించి కథకు కీలకంగా నిలిచారు. రెండో విడుదలలో విజయవంతం. మొదట 1951లో విడుదలైన ఈ చిత్రం తర్వాత మళ్ళీ విడుదలైనప్పుడు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఇది తక్కువ సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యే ఘనత. విజయవాడలో
100 రోజుల ప్రదర్శన. విజయవాడ నగరంలోని థియేటర్లో చిత్రం 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. సరైన మరి తారాగణం మరి సినిమాకు మనం ఎంచుకోవడం జరిగిందండి. శ్రీమతి పి భానుమతి రామకృష్ణ గారు మల్లీశ్వరిగా, శ్రీ ఎన్టీ రామారావు గారు నాగరాజు గారు గాను, శ్రీ వాత్సవ శ్రీకృష్ణదేవరాయలు గాను, టీజీ కమలాదేవి గారు జలజ, జ్ఞాపతి రాఘవ గారు అలసాని పెద్దన్న, దొరైస్వామి గారు నరప్ప, ఋషేంద్రమణి సహాయ పాత్ర, సురభి కమలాబాయి గారు మల్లీశ్వరి అమ్మగా నటించడం జరిగింది. మల్లీశ్వరి 1951 పాత్రలు పరిచయం. మల్లీశ్వరి పి భానుమతి రామకృష్ణ గారు చిత్తూరు జిల్లా ప్రజలకు ఎరిగిన ఒక సామాన్య రైతు ఇంట్లో పుట్టిన తాను ఒక గొప్ప సంగీత కళాకారిణి అవుతాననే లక్ష్యంతో ముందుకెళ్తుంది. ఆమె హృదయం ప్రేమతో నిండినది. కానీ రాజాజ్ఞల మధ్య తన ప్రేమను త్యాగం చేయాల్సినటువంటి స్థితి పడుతుంది. ప్రేమ, కళ, త్యాగానికి ఆమె ప్రతీకగా నిలుస్తుంది. నాగరాజు గారు అంటే శ్రీ ఎన్టీ రామారావు గారు ఒక కళాకారుడు, రాజకర్మచారి, మల్లీశ్వరిని ప్రేమించే యువకుడు, సంగీతానికి మక్కువతో పాటుగా ప్రేమ పట్ల నిలకడతో ఉండే మనస్సున్న వ్యక్తి. రాజ్య ధర్మానికి విరుద్ధంగా ప్రేమించిన తన ప్రేమను ఓర్పుతో నిలుపుకుంటాడు. శ్రీకృష్ణదేవరాయలుగా శ్రీవాత్సవ్ గారు విజయనగర సామ్రాజ్యపు ధీర వీర చక్రవర్తి, రాజధర్మానికి ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తి, కళలను ప్రోత్సహించే సంస్కారవంతుడు. అతని రాజనీతి న్యాయం కథలో కీలకంగా ఉంటుంది. అలసాని పెద్దన జ్ఞాపతి రాఘవ గారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రసిద్ధి చెందిన కవుల్లో ఒకరు. రాజ్యసభలో విద్య, కవిత్వానికి మార్గ నిర్దేశకుడిగా ఉన్నారు. ఆయన పాత్ర కథకు సాహిత్య గంభీరతను అందిస్తుంది. జలద అంటే టీజీ కమలాదేవి గారు రాజవంశానికి చెందిన మహిళ. మల్లీశ్వరిని రాణివాసానికి పంపించాల్సిన బాధ్యతను నిర్వర్తిస్తుంది. విధిని తప్పకుండా నెరవేర్చే నిష్పక్షక పాత్రమైన వ్యక్తిత్వం. నర్సప్ప అంటే దొరైస్వామి గారు మల్లీశ్వరి తండ్రి పాత్రలో కనిపిస్తాడు. సామాన్య రైతు తన కుమార్తెను రాజ్యసభలో చెల్లించాల్సిన బాధ్యతల వల్ల మనోబలాన్ని కోల్పోతాడు. మల్లీశ్వరి తల్లి సురభి కమలాబాయి గారు ఒక తల్లి పాత్రలో ప్రేమ, బాధ, త్యాగం కలగలిపిన పాత్ర. తన కుమార్తె రాజ్యసభకు పంపబడితే ఆమె జీవితమే నాశనమవుతుంది అనే భయం ఆమెను వెంటాడుతుంది. ఋషేంద్రమణి అంటే సహాయ పాత్రలో కనిపిస్తారు. రాజవంశంలో మల్లీశ్వరి పరవంశకంగా జీవించకూడదనే పరిస్థితుల్లో కీలకమైన పాఠాన్ని నేర్పుతుంది. ఇతర సహాయ పాత్రలు. బాలమల్లీశ్వరి పాత్ర చిన్నతనంలో మల్లీశ్వరిగా ఒక చిన్నారి నటించినది. రాజ్యసభ కవులు, కళాకారులు. కథలో రాజ్యసభను ప్రతిబింబించే ఇతర పాత్రలు కూడా. మల్లీశ్వరి 1951 పూర్తి కథా సారాంశం. కథ ప్రారంభమవుతుంది విజయనగర సామ్రాజ్యంలో. ఇది శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం. రాజ్యం కళలకు ఆదరణ ఇచ్చే సమయం. సంగీతం, శిల్పం, సాహిత్యం అనే కళలు రాజసం కలిగిన రాజ్యసభలో విలసిల్లుతుంటాయి. మల్లీశ్వరి పరిచయం. చిత్తూరు జిల్లా గ్రామానికి చెందినటువంటి మల్లీశ్వరి అనే యువతి గొప్ప సంగీత నిపుణురాలు. ఆమె పాటలు పాడటంలో ప్రావీణ్యం కలిగి ఉంటుంది. ఆమె సామాన్య రైతు కుటుంబానికి చెందినదైనా ఆమెలోని కళా నైపుణ్యాన్ని గ్రామస్తులు గమనిస్తూ ఉంటారు. నాగరాజుతో ప్రేమ. ఆమెతో పాటు ఉన్న మరో యువకుడు నాగరాజు. అతడు ఒక కళాకారుడు. మల్లీశ్వరిని ప్రేమిస్తాడు. మల్లీశ్వరి కూడా అతనిపై ప్రేమ పెంచుకుంటుంది. ఇద్దరూ కలిసి సంగీత సాధన చేస్తూ తమ భావాలను అభివ్యక్తం చేసుకుంటారు. కానీ వారి మధ్య ఉన్న సామాజిక స్థితిగతులు వారిని కలిపే అవకాశాలను నిరాకరిస్తాయి. రాజావారి నిబంధనలు. విజయనగర రాజు అయిన శ్రీకృష్ణదేవరాయలు తన రాజ్యంలో ఉన్న అత్యుత్తమ కళాకారులను రాణివాసంలో పాటలు పాడే సేవకురాలుగా నియమించాలనే సంకల్పంతో ఉన్నాడు. ఈ క్రమంలో రాజ్యసభ కవి అలసాని పెద్దన ద్వారా మల్లీశ్వరి ప్రతిభ తెలుసుకుంటాడు. మల్లీశ్వరి రాణివాస ప్రవేశం. రాజాజ్ఞ ప్రకారం మల్లీశ్వరిని రాజవంశపు మహిళగా తీర్చిదిద్ది రాణివాసానికి పంపిస్తారు. కానీ అక్కడ ఒక్కసారి ప్రవేశించిన మహిళలు జీవితాంతం బయటకు రావడం నిషేధం. మల్లీశ్వరి తల్లిదండ్రులు ఎంతో బాధతో కానీ తమ కుమార్తెను అక్కడికి పంపేలా ఒప్పుకుంటారు. ఇది కుటుంబానికి గౌరవం కానీ వ్యక్తిగతంగా నష్టం కలిగిస్తుంది. ప్రేమలో వేదన. నాగరాజు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక బాధతో కలత చెందుతాడు. ఇద్దరు
విడిపోయినా ఒకరిపై మరొకరికి ప్రేమ అలాగే ఉంటుంది. మల్లీశ్వరి రాణివాసంలో ఉన్న ఆమె నాగరాజుపై ప్రేమను విడిచిపెట్టలేదు. నాగరాజు తన జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటూ శ్రీకృష్ణదేవరాయలతో ఎదురు దెబ్బ తగులుతుంది. రాజు చిత్తశుద్ధి. శ్రీకృష్ణదేవరాయలకు నాగరాజు చెప్పిన ప్రేమ వేదన, మల్లీశ్వరి సంగీతంలో వెలిసే మర్మం తనని కదిలిస్తాయి. చివరికి రాజు మానవతను ప్రదర్శిస్తూ రాజధర్మానికి విరుద్ధంగా అయిన మల్లీశ్వరి మరియు నాగరాజుల ప్రేమను ఆమోదిస్తాడు. హ్యాపీ ఎండింగ్. రాజు అనుమతితో మల్లీశ్వరి రాణివాసం నుండి బయటికి వస్తుంది. ఆమె నాగరాజుతో కలుసుకుని ప్రేమ పునరుద్ధరమవుతుంది. సంగీతం, ప్రేమ, త్యాగం అన్నింటి మిశ్రమంగా కథ ముగిస్తుంది. ప్రధానంగా చెప్పాల్సినటువంటి అంశాలు: ఈ చిత్రం ప్రేమపై నిబద్ధత, కళల పట్ల భక్తి, సామాజిక నియమాలపై ప్రశ్నల్ని ప్రతిబింబిస్తుంది. మల్లీశ్వరి పాత్రలో భానుమతి గారు అందించినటువంటి అభినయం సినిమాకు ప్రాణం. నాగరాజు పాత్రలు ఎన్టీఆర్ గారు నిష్పాక్షిక ప్రేమాభివ్యక్తి ప్రేక్షకుల మనసును కదిలిస్తుంది. మల్లీశ్వరి సినిమాలో అనేక సన్నివేశాలు ఉన్నాయండి. వాటిలో కొన్ని సన్నివేశాలు మనం చూద్దాం. మల్లీశ్వరి పాటతో పరిచయం. మల్లీశ్వరి పాడుతూ పిలిచిన బిగువటరా తలపుల తరంగమై ఏ మబ్బులోన దాగానో నా మధుర స్వప్నం. ఆమె గళానికి ఊరంతా ముగ్ధులవుతారు. మల్లీశ్వరి నాగరాజు కలిసే దృశ్యం. నాగరాజు అంటాడు, నీ పాటలో నాకు నా హృదయం వినిపిస్తోంది మల్లీశ్వరి అంటాడు. మల్లీశ్వరి అంటుంది, నీ చిత్రాల్లో నాకు నా కళ్ళు కనిపిస్తాయి నాగరాజు అంటుంది. మరొక సన్నివేశంలో గ్రామస్తులు రాజ్యసభకు సమాచారం పంపించే సన్నివేశం. రాజ్యసభలో మన ఊరి బిడ్డ మల్లీశ్వరి గొంతు మారుమూలలకి వినిపించాలి, ఇది ఊరి గౌరవం అంటారు గ్రామ పెద్దలు. మరొక సన్నివేశం శ్రీకృష్ణదేవరాయలని తొలి ప్రతిఫల స్పందన. రాయలు వారు అంటారు, ఓ విన్నారా, ఆమె గానం నన్ను దేవతలతో లోకానికి తీసుకెళ్ళింది. ఆ చిన్నది మన రాజవంశ కళామణిగా మారాలి అంటారు. మరొక సన్నివేశంలో మల్లీశ్వరి తల్లిదండ్రుల సందిగ్ధత. తల్లి కంటతడి తుడుచుకుంటూ, ఆమె మన కూతురే కానీ ఇప్పుడు ఆమె ఈ దేశానికి ఆభరణం అయిపోతుంది అంటుంది. మరొక సన్నివేశంలో మల్లీశ్వరి నాగరాజు విడిపోవటం. నాగరాజు అంటాడు, ఈ దారి విడిపోతే మన గమ్యం ఎందుకు, ఒకటే మల్లీశ్వరి అంటాడు. మల్లీశ్వరి అంటుంది, నీ గుండెలో ఉన్న నేనేగా నాగరాజు, దూరం కావచ్చు, దూరం అవును కదా అంటాడు. మల్లీశ్వరి రాణివాస ప్రవేశం. రాజ మహిషి ఆదేశిస్తూ, ఇక్కడ ప్రవేశించిన వారు ప్రపంచాన్ని మర్చిపోవాలి, నీ జీవితం ఇప్పుడు రాణివాసానికి అంకితం అంటారు. మరొక సన్నివేశంలో నాగరాజు వినిపించుకోలేని గానాన్ని చూస్తూ బాధపడే దృశ్యం. నాగరాజు ఊహల్లో మల్లీశ్వరి పాట వినిపించుకుంటూ, ఆ గాత్రం నాకు పిలుస్తోంది కానీ నేను ఆ గోడల్ని దాటి వినలేను అంటాడు. మరొక సన్నివేశంలో మల్లీశ్వరి గాత్రంతో రాజు దయ చెందుట. రాయలు వారు అంటారు, ఈ పాట వెనుక ఒక విషాదం ఉంది, ఆ గానం బాధను వర్ణిస్తోంది, ఆమె గుండెలో ప్రేమ ఉంది అంటాడు. నాగరాజు ప్రేమను ప్రకటించటం. నాగరాజు రాజ్యసభలో ఒక్కసారి ఆమె కళ్ళల్లోకి చూసి, చెప్పండి మహారాజా, ప్రేమను నియమాలతో బంధించగలరా అని అంటాడు. మల్లీశ్వరికి విముక్తి ప్రకటించబడే మధురమైనటువంటి ఘట్టం. రాయలు వారు అంటారు, మన రాజధర్మం కంటే మానవత్వమే గొప్పది, మల్లీశ్వరి స్వేచ్ఛను ప్రకటిస్తున్నానంటారు. మళ్ళీ కలుసుకున్న ప్రేమ. మల్లీశ్వరి అంటుంది, ఇప్పుడు నీతో పాట పాడే అనుమతి ఉంది నాగరాజు, జీవితాంతం అంటుంది. నాగరాజు అంటాడు, మన ప్రేమ ఓ కళ, ఇప్పుడు అది జీవితం అవుతుంది అంటాడు. ముగింపు మల్లీశ్వరి 1971. మరి డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ శ్రీకృష్ణదేవరాయల రాజ్యసభలో మల్లీశ్వరి తన గాత్రంతో సంగీతాన్ని, భావోద్వేగాన్ని కలగలిపి సమర్పించిన అనంతరం రాజు ఆమె గాత్రం వెనుక దాగి ఉన్న బాధను, ప్రేమను గుర్తిస్తాడు. నాగరాజు తన ప్రేమను నిర్భయంగా ప్రకటించడం, రాజు ముందు నిలబడి ధైర్యంగా తన మనసును వెలిపుచ్చడం రాజును కదిలించే సంఘటనలు అవుతాయి. శ్రీకృష్ణదేవరాయలు తన రాజధర్మాన్ని పక్కన పెట్టి మానవత్వానికి పెద్దపీట వేసి మల్లీశ్వరి నాగరాజుల ప్రేమను అంగీకరిస్తాడు. రాణివాసం నుండి మల్లీశ్వరికి విముక్తి ప్రసాదిస్తాడు.
ప్రేమను బంధించలేము, ప్రేమకు స్వేచ్ఛే జీవం అని ప్రకటించి వీరి ఏకతనం కోసం ఆశీర్వదిస్తాడు. ఈ ముగింపు ఒక సాధారణ ప్రేమ కథను కాదు, ఒక కళా ప్రకాశాన్ని, ఒక మానవ విలువను, ఒక సాంప్రదాయ సమరసతను ప్రతిబింబిస్తోంది. తాత్విక సందేశం ఏమిటంటే మల్లీశ్వరి ముగింపులో ప్రేమ, కళ, స్వేచ్ఛ, నిబద్ధత అన్నీ ఒకే వేదికపై నిలబడతాయి. ఇది మానవత్వాన్ని రాజకీయం కంటే గొప్పదిగా స్థాపించడమే కాకుండా వ్యక్తిగత అభిరుచులు, త్యాగంతో కూడిన ప్రేమ విజయాన్ని పొందగలమని స్పష్టంగా చెబుతోంది. మరి ముగింపు సందేశంలో కళను బంధించలేము, ప్రేమను మర్చిపోలేము, స్వేచ్ఛను నిరోధించలేము. మల్లీశ్వరి ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిపోయే ఒక కళాత్మక గాథ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు మరి మల్లీశ్వరి 1951లో విడుదలైన ఒక అద్భుత కళాఖండాన్ని ఇంతవరకు మీరు విన్నారు. కనుక గోదావరి కెరటాలనే మా యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, మరి ఫ్రెండ్స్కి అందరికి పరిచయం చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.